స్టేషన్లో అడుగు పెట్టంగానే పోలీసుల మర్యాదలు ఎట్లుంటాయి? ఇక నేను చెప్పాలనా, మీకు తెలియదా? ఫస్ట్ చెప్పు, కేసేంది? మర్డర్ చేయంగా నువ్వు చూసినావా? లేకుంటే దొంగతనం నువ్వే చేసినావా? నిజం చెప్తావా? కేసు పెట్టమంటావా? గిట్లనే కొంచెం గరంగరంగా మాట్లాడతారు కదా. అందుకే పోలీస్ టౌన్కు పోయేదందుకు చాలా మంది భయపడతారు కూడా. కానీ ఇప్పటికెళ్ళి అట్లుండది. మీరు గిట్ల పోలీస్ టౌన్కు పోతే చాలు, పోలీసు వాళ్ళు మీకు రండి 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 దయచేయండి అని మర్యాదలు చేస్తారు. కుర్చీ వేస్తారు, చాయ్ పోస్తారు, కూల్ డ్రింక్ కూడా ఇస్తారు. అప్పుడు నిమ్మలంగా చెప్పండి మీ కేసు ఏంటి, మీకేం కష్టం వచ్చింది అని కూడా అడుగుతారు. సీసీ కెమెరాలు, మైక్రో కెమెరాలు దొంగలను పట్టించేదానికే కాదు, ఇదివరకు సంది తప్పు చేస్తే పోలీసు వాళ్ళని కూడా విడిచిపెట్టాయి. ఇక అలా నోట్లకెళ్ళి బూతు మాటలు వినబడ్డా, ఉట్టిగానే పబ్లిక్ మీద దౌర్జన్యం చేసిన ఉల్టా వాళ్ళ మీదనే కేసులు బుక్ అవుతాయట. ఇదంతా ఏ అమెరికాలోనో సింగపూర్లోనో అనుకునేరు. మన తెలంగాణలో ఇంకొన్ని రోజులలో జరగబోతున్న ముచ్చట ఇది. మన సీఎం కేసీఆర్ సారు పోలీస్ డిపార్ట్మెంట్ ను మారుస్తానికి కంకణం కట్టుకున్నాడు కదా. కోట్లు ఖర్చు పెట్టి ఇన్నోవా కార్లు, మోటార్ సైకిళ్లు, కొత్త డ్రెస్సులు కొనిస్తున్నాడు. మరి ఇన్ని చేసినాక మళ్ళీ అదే తీరులో పోలీసు వాళ్ళు పబ్లిక్ తోని అరే తురై అని మాట్లాడితే ఏం బాగుంటది చెప్పుర్రి. అగో గందుకే పోలీసు వాళ్ళ బట్టలలో చిన్న చిన్న కెమెరాలు పెట్టి ఏర్పాటు చేపిస్తున్నాడట. ఇదివరకే కెమెరాలు కొని తయారు ఉంచిండ్రట. ఇక వాళ్ళు పెట్టుకుంటే ఆలస్యం అనుకోరాదుండ్రి. ముందుగాల ఆ కెమెరాలను ట్రాఫిక్ పోలీసు వాళ్ళకి పెట్టి చూస్తారట. వాళ్ళు పబ్లిక్ తోని ఎట్లా మాట్లాడుతున్నారు, ఏమన్నా లంచాలు అడుగుతున్నారా, డ్యూటీ సరిగ్గా చేస్తున్నారా లేదా, ఇవన్నీ అందులో రికార్డ్ అవుతాయి అన్నట్టు. ఇప్పుడు మన తాన 4G ఇంటర్నెట్ సౌలత్ లేదు కదా. ఇక అది రాగానే పోలీసు వాళ్ళు అందరు బట్టలలో కెమెరాలు పెట్టి వాళ్ళు ఏం చేస్తున్నారన్న ముచ్చడంతా రికార్డు చేస్తారట. కానీ ఇట్లా చేయవలసిందే, లేకుంటే ఏంది, పబ్లిక్ తో సోపస్ చేయాలి, వాళ్ళతో మర్యాదగా మాట్లాడాలని ఎన్నిసార్లు చెప్పినా పోలీసు వాళ్ళు వింటున్నారా? వాళ్ళ వ్యవహారం వాళ్ళదే. ఏ తప్పు చేయకున్నా గానీ పబ్లిక్ ఎవరన్నా మన బంగారు పోలీసు వాళ్ళ తానకు పోయి మాట్లాడాలంటే భయపడి చెమటలు ఎక్కబట్టిరి. ఎందుకంటే మరి వాళ్ళకు ఉత్తమ సంస్కృత భాష తప్పితే ఇంకో భాష రాదాయే. ఇంకెవరన్నా ఎదురు మాట్లాడితే వాళ్ళ చేతుల లాఠీలు, కాళ్ళ బూట్లు కూడా అదే భాష మాట్లాడతాయి. అందరు అట్లా ఉంటారని అంటలేము గాని చాలా మటుకు పబ్లిక్ అనుకునేది గిదే ముచ్చట. మరి ఇట్లా చేస్తున్నారు పోలీసు వాళ్ళని మన కేసీఆర్ సార్కి ఇదివరకే చాలా కంప్లైంట్లు వచ్చినాయట. అగో గందుకే సార్ ఇట్లా కెమెరాల ఏర్పాటు చేపిస్తున్నాడట. ఇప్పటి సంది తప్పు చేసిన వాళ్ళు తప్పితే పబ్లిక్ ఎవరు భయపడేది ఉండదు. ఇక వాళ్ళ మాటలలో ఏం తేడా వచ్చినా వాళ్ళ మీదనే కేసు పెట్టవచ్చునట.